హాయ్ అండి అందరికీ. కార్తీక మాసంలో ఈరోజు శనివారం కదండి, అందుకని ఈరోజు పూజా కార్యక్రమాలు ముగించుకుని, అలాగే మొన్నటి వీడియోలో విగ్రహాల గురించి అడిగారండి. ఈ విగ్రహాలు మీరు ఎక్కడ కొన్నారు మేడం, చాలా బాగున్నాయని ఒకళ్ళు కామెంట్ చేశారు. అందుకని వీటి గురించి చెప్దామని చెప్పి, చూడండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. ఇది మటుకు జర్మన్ సిల్వర్ విగ్రహం అండి. ఆ విగ్రహం మా తమ్ముడు వాళ్ళ షాప్లో తీసుకున్నానండి. అలాగే బంగారు లక్ష్మీదేవి విగ్రహం అని చెప్పాను కదండి, ఆ విగ్రహం మటుకు నేను రమ్య నిహారిక వాళ్ళ షాప్లో గమిని రామచంద్ర జ్యువెలర్స్లో తీసుకున్నానండి. మిగిలిన విగ్రహాలన్నీ పోత విగ్రహాలండి. ఆ విగ్రహాలను మటుకు ప్యూర్ సిల్వర్ విగ్రహాలు, అవి మటుకు మా తమ్ముడు వాళ్ళ షాప్లో తీసుకున్నాను. గమిని రామచంద్ర జ్యువెలర్స్లో కూడా మనకి రకరకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. అలాగే పూజకి సంబంధించినవి ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ముత్యాల తాబేళ్ళు, ముత్యాల గజరాజులు, అలాగే రకరకాల పూజా ఐటమ్స్ అన్నీ కూడా వారి వద్ద లభిస్తాయండి. మీరు కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి. నేను డిస్క్రిప్షన్లో వెంకటేశ్వర సిల్వర్స్ అలాగే గమిని రామచంద్ర జ్యువెలర్స్ వాళ్ళవి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తానండి. చూడండి, ఈ విధంగా నేను పూజా కార్యక్రమాలు ముగించుకుని, ముందు రోజు నేను మా చెల్లి వాళ్ళ బాబు అమెరికా నుంచి వస్తే వెళ్ళలేదండి. మా లక్ష్మీ చెల్లి వాళ్ళ అబ్బాయి అభిషేక్ అండి. అభిషేక్ వాళ్ళ అబ్బాయిది అన్నప్రసన్న అని చెప్పి ఇండియాలో చేసుకుందామని వాళ్ళు వచ్చారండి. రేపటి రోజు సండే రోజు ఫంక్షన్ జరుగుతుంది. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరక నిన్నటి రోజు వెళ్ళామండి మా బాబు నేను. వాళ్ళ ఇంట్లో చెప్తాను కదండి, నా ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. మా చెల్లి వాళ్ళ ఇంట్లో మినీ గార్డెన్ అని చెప్పాను కదండి, ఆ గార్డెన్ కూడా మీకు చూడండి చూపిస్తాను. మా చెల్లి మా మరిది అసలు గార్డెన్ అంటే అంత ఇష్టమేనండి. ముందుగా మీకు వాళ్ళ ఇంట్లో ఉన్న పైన ఉన్న కృష్ణయ్యని చూపించి, సండే రోజు జరుగుతుంది కదండి ఇంకో కృష్ణుడిది అన్నప్రసన్న కార్యక్రమం మా చెల్లి వాళ్ళు చేస్తున్నారండి బాబుకి. అశ్వినిల బాబు ఆద్విక్ అండి. వాడు ఎంత క్యూట్గా ఉంటాడో. వాడికి సండే రోజు అన్నప్రసన్న జరుగుతుంది. ఆ అన్నప్రసన్న కూడా మీకు నేను చూపిస్తానండి. అది చాలా చక్కగా చేసుకోవాలని చాలా ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగా చూడండి, మా చెల్లి వాళ్ళ మినీ గార్డెన్ అని చెప్పాను కదండి, లక్ష్మీ చెల్లి వాళ్ళది. కొంచెం వాళ్ళ ఇంటి పనులు కొద్దిగా చేయించుకుంటున్న వలన కొంచెం అశ్రద్ధ చూపించి ఇలా ఉందండి. లేకపోతే చాలా చక్కగా అరేంజ్మెంట్ చేయిస్తారు. అవి అయ్యాక మళ్ళీ వాటిని ఇంకా చక్కగా ఈ విధంగా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుతోటి కోడలతోటి చాలాసేపు మాట్లాడి, మరుసటి రోజు ఫంక్షన్ కదక్క తొందరగా వచ్చాయక్క అని మా చెల్లి అంటే, సరేలేవే లక్ష్మి వస్తానని చెప్పానండి. అదేవిధంగా మీకు సండే రోజు వాళ్ళ ఇంట్లో ఆద్విక్ది అన్నప్రసన్న ఎలా జరిగిందో మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను. మా అక్క చెల్లెలకి మొక్కలు పెంచడం అన్నా, అలాగే జ్యువెలరీ అన్నా, శారీస్ అన్నా ఎంత బాగా మెయింటైన్ చేస్తామో అంటారండి అందరూ. మీకు నేను చక్కగా ఈసారి మా అక్క చెల్లెలందరివి జ్యువెలరీ కూడా ఎలా ఉంటుందో మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు. కానీ చెప్పాను కదండి, గమిని రామచంద్ర జ్యువెలర్స్లో మా తమ్ముడు వాళ్ళ షాప్లో చక్కగా ఈ విధంగా మకర తోరణాలని వచ్చినాయండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. పగడాల గులాబీలు, ముత్యాల తాబేళ్ళు, ముత్యాల గులాబీలు, ముత్యాల గజరాజులు, అలాగే పూజకి సంబంధించిన అమ్మవారి పూజకి సంబంధించినవి రకరకాలు వీరి వద్ద లభిస్తాయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.